హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షన్ల పెన్షన్ జమ తాజా సమాచారాన్నయితే తెలుసుకుందామండి. ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది. ఇంకాను పూర్తిగా జమ కాని పెన్షన్‌లండి. సో, అవన్నీ జమ అవ్వడానికి ఈ నెల దాదాపుగా 9 లేదా 10వ తేదీ వరకు కూడా జరిగిన ఆశ్చర్యం లేదనైతే అధికారులు అంటున్నారు. స్వయంగా ట్రెజరీ అధికారులు మరియు సీఎఫ్ఎంఎస్ అధికారులు కూడా ఈ విధంగా అయితే చెప్తున్నారండి. మరి ప్రాబ్లమ్ ఏమైందో ఏమో గానీ, అతి తక్కువ మందికైతే పెన్షను ఆహ్, ఇవ్వకుండా పెండింగ్ పెట్టారండి ఇంకా. సో, నిలుపుదల వేశారు. సో, ఈ విధంగా అయితే జరుగుతుంది. సో, మన మిత్రులు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇంకా మీకు పెన్షన్ జమ కాలేదంటే వెంటనే కామెంట్ చేయండి. అలాగే ఆహ్, చాలా థాంక్స్ అండి. అడగగానే కామెంట్ చేసి మీరైతే మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు. సో, దానికోసం ధన్యవాదాలు. సో, మనకు వచ్చిన కామెంట్స్ ప్రకారం మనమైతే ఇప్పుడు ఎవరెవరికి జమ కాలేదో ఓసారైతే తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్‌లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెన్షన్‌లకు సంబంధించిన ఎటువంటి సమాచారమైనా సరే అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్ పెట్టుకొని థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. మొదటగా మనకొచ్చిన కామెంట్సే చూద్దామండి ఎంతమంది అడిగారనేది. సో, స్టిల్ గుంటూరు పెన్షన్స్ ఆర్ పెండింగ్. మాక్సిమం 9థ్ మార్చిలోగా జమ అవుతుంది సార్. సో, పెన్షన్స్ ఆర్ నాట్ డిపాజిట్ అట్ పిట్టకొండ. సారీ అండి. పత్తికొండ. సారీ. పత్తికొండలో గూడా ఇంకా జమ కాలేదండి. సో, గుంటూరులో ఎక్కువ మంది అడుగుతున్నారండి. గుంటూరుకు సంబంధించి పెన్షన్స్ జమ కావట్లేదని జెప్పేసి. ఇక పత్తికొండలో జమ కావడం లేదు. ఇక సీతమ్మ దారిలో కూడా ఎప్పటినుంచో ప్రతి నెల లేట్ అవుతూనే ఉంది. ఆలస్యం అవుతూనే ఉంది. సో, మీ అందరికీ ఈ నెల మార్చి 9థ్ గాని లేదా 10థ్ లోపల గాని జమయ్యే అవకాశం. ఇక నో పెన్షన్ క్రెడిట్ ఇన్ గుంటూరు. చూడండి ఎక్కువ గుంటూరు సంబంధించి, శ్రీకాకుళం సంబంధించి గూడా ఈ నెల 10థ్ వరకైతే అవుతుందనైతే సడెన్‌గా బాంబు లాంటి బాంబే పేల్చారనుకోవచ్చండి. ఒక విధంగా అధికారులు. పెన్షన్స్‌కి మరి అతి తక్కువ మందికి నిలుపుదల చేయడానికి గల కారణం ఏంటో ఎగ్జాక్ట్‌గా చెప్పలేదు గానీ, ఈ విధంగా జరిగింది. సో, మన టైం బ్యాడ్ అనుకోవాలి. ఇక ఇంకా కాకినాడ ఎస్టీఓ నాట్ క్రెడిటెడ్ పెన్షన్ చూడండి. హౌఎవర్ ఆర్ పెన్షన్స్ టు బై మెడిసిన్స్ 7థ్ మార్చ్ ఈరోజు 7వ తేదీ అయింది కదా! సో, బ్యాంక్ హాలిడేస్ ఉన్నాయి 11థ్ వరకు. మేమేం చేయాలి అంటున్నారు. అవునండి. ఏందో మరి ఇట్లా ఆపారు. ఇంకా శ్రీకాకుళం ఎస్టీఓ కూడా పెన్షన్ నాట్ క్రెడిటెడ్ అండి. మీకు ఏమీ తెలీదు ఛానెల్‌లో ద్వారా కొడతారు. బైల ఛానెల్‌లో భలే హ్మ్. ఏంటో అండి. మన ఫ్యాన్స్ చాలామంది ఎక్కడికెళ్ళినా సరే మన ఫ్యాన్స్ అయితే మనల్ని వదిలిపెట్టరండి. సో, మనల్ని ఎప్పటికీ ఫాలో అవుతూనే ఉంటారు. మనకు మంచి కామెంట్స్ అయితే ఇస్తుంటారు. సార్ మీలాంటి కామెంట్స్ మనకు దండిగా ఉండాలండి మన ఛానెల్‌కి. కాకినాడలో కూడా ఇంకా పెన్షన్ జమ కాలేదండి. సో, త్వరలోనే జమ అవుతుంది. లేట్ అవుతుందనైతే అధికారులు చెప్తున్నారండి. ఇంకా గుంటూరు సంబంధించి ఎక్కువ మంది జమ కావట్లేదనైతే అంటున్నారు. సో, ఈ విధంగా అయితే మనకి మెసేజెస్ కామెంట్ రూపంలో మీరు మీ నుంచి వచ్చిన రెస్పాన్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. సో, మీరు అడగగానే కామెంట్ చేసి రెస్పాండ్ అవుతున్నందుకు ధన్యవాదాలు. ఈ వీడియోలో ఇంతే అండి. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.